ఇప్పుడు ఎక్కువ వచ్చాయి బికాస్ ఎక్కువ వస్తాయి అనేది లేదు. అదే ఇది మనం ప్రీవియస్ చూసుకోవాలి. ప్రీవియస్ చూస్తే పేదరికం ఎక్కువ ఓ అండ్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంటు ఇండస్ట్రీసు అలాంటిది ఏం లేకపోవడం వల్ల ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కే చూస్తుంటారు. ఓ అండ్ వాళ్ళంతా ఈ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కోసమనే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కోసమే ట్రై చేస్తారు కనుక కేసెస్ అంతా లిటిగేషను ఎక్కువ ఈ ఎంప్లాయ్మెంట్లోనే ఉంటాయి. సర్వీస్ మ్యాటర్స్ అని అంటాం. వాళ్ళకు పెన్షన్ అని, ప్రమోషన్ అని, పే ఫిక్సేషన్ అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కొంచెం క్రైమ్ కూడా ఉండేది, ఇప్పుడు తగ్గింది. క్రైమ్ అని అంటే గతంలో వేరే పొలిటికల్ పార్టీ వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఈ మధ్యన కేసెస్ క్రిమినల్ రికార్డ్స్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పుడు చదివితే ఒక సెకండ్ వణుకు పుట్టేది. ఇంత క్రూరంగా క్రైమ్ చేస్తారా అని. సో పక్కనున్న జడ్జిని, బ్రదర్ ये ऐसा कैसा होता है सर, यहाँ पे ऐसा ही होता है. సో ఒకటి రెండు మీకు ఆ క్రైమ్ ఇన్సిడెన్సెస్ చెప్తే అట్లీస్ట్ ఎవరన్నా చూసే వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటి సిట్యుయేషన్లోంచి మనం బయటపడ్డాము ప్రజెంట్లీ. సో వాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత ఇల్లు వదిలిపెట్టి పారిపోతారు. ఒక పర్టికులర్ జెండా పట్టుకొని ఎవరన్నా ముందు నిలబడ్డారు అని అంటే వేరే జెండా పార్టీ వాళ్ళు గెలిస్తే గతంలో ఈతను కొంచెం యాక్టివ్గా క్యాంపెయిన్ చేశాడు అని చెప్పి అతన్ని పట్టుకునేసి నడి సెంటర్లో గుంజకు కట్టేసి అందరు చూస్తుండగా ఒక చెవు కోసి అందరికి ఇలా చూపించి, ముక్కు కోసి అందరికీ చూపించి, సో అంత భయంకరంగా క్రూరంగా చేసేటోళ్ళు. తర్వాత ఇంకో వేరే మ్యాటర్స్లో మనిషిని అలా చెట్టుకు కట్టేసి అతని పైన బకెట్తో యాసిడ్తో స్నానం చేయించడం. ఇలాంటిది అసలు మనం ఊహించలేని కేసును కూడా మళ్ళీ మీరు ప్రొసీడింగ్స్ జరగాల్సిందే అంటారా? ప్రొసీడింగ్స్ జరగాల్సిందే. కన్విక్షన్ ఇయ్యాలా వద్దా అనేది రిజల్ట్లో కదా. అతను చేసింది నిజమైనప్పుడు స్పాట్లో మనం ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాం సార్? దట్ ఈస్ నాట్ ద రైట్ వే అంటారా? యాక్చువల్లీ ప్రొసీజర్ ఫాలో కావాలి కదమ్మా. ఏముంది, అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డా, ఉరిశిక్ష పడ్డా, అతను బయట ఉన్న లోపలున్న అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఒకటే కదా. అరెస్ట్ చేస్తారు, ఇంత సివియర్గా ఉంది కనుక జనరల్గా బెయిల్ దొరకదు. అండ్ క్రిమినల్ ప్రొసీజర్ ట్రయల్ కోర్టులో జరిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి అక్విటలా కన్విక్షనా దొరికితే, అక్విటల్ దొరికితే స్టేట్ విల్ ప్రిఫర్ ఎన్ అపీల్, ఆర్ కన్విక్షన్ దొరికితే అతనే అపీల్కి వస్తాడు. సో ఇదంతా రికార్డ్ చూసిన తర్వాత ఎలాగో జైల్లో ఉన్నాడు కనుక వీ విల్ సే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనో, లేక 20 years అనో, లేక చచ్చే వరకు జైల్లోనే ఉండాలనో, లేక ఉరి తీయమనో, ఏదో రిలీఫ్ జడ్జ్మెంట్ పాస్ చేయాలి కదా. కానీ ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయంటే అందులో 50% పైగా కోర్టుకు హాలిడేస్ ఉంటాయి అనేది జనరల్ పబ్లిక్లో ఉన్న థాట్ ప్రాసెస్ సార్. సో ఇన్ని హాలిడేస్ ఉన్నప్పుడు, అది సమ్మర్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్, జడ్జెస్ ఈలోగా వాళ్ళకేదో వస్తుంది వాళ్ళ హాలిడేస్, ఇన్ని పెడితే కేసులు పెండింగ్ అవ్వకుండా ఏముంటాయి? అసలు ఎందుకు ఇన్ని హాలిడేస్ ఏం అవసరం ఉంటుంది? సబ్స్టిట్యూట్స్ ఎవరు ఉండరా? మామూలుగా వర్కింగ్ అవర్స్ ఏంటి అమ్మా ఫర్ ఎనీ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఈవెన్ కోర్ట్స్? ఇఫ్ యూ సే 10:30 to 4:30 ఆర్ 5 o'clock ఈజ్ యువర్ వర్కింగ్ టైం. నేను కరెక్ట్గా ఆ 10:30కి బెంచ్ ఎక్కి ఒక జడ్జిగా అప్పుడు ఫైలు ఇచ్చింది నా ముందు పెట్టుకునేసి, ఒక జడ్జు ఇంతలా కట్ట ఉంటే ఒక్కొక్క లైన్ చదువుకుంటూ అప్పుడే ఐఎమ్ వర్కింగ్. సో అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చెప్తుంటాడు, ఆల్రెడీ 4-5 సార్లు ఇంట్లో ప్రిపేర్ అయ్యి కేసు ప్రిపేర్ చేసి ఫైల్ చేశాడు. మరి మీరు అన్నట్టుగా అయితే మామూలుగా ఒక బయట పబ్లిక్ అనుకునే ప్రకారంగా అయితే ఇన్ని హాలిడేస్ ఎందుకు అని అంటే, మేము యువర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ 10:30 to 5 వీళ్ళు వర్క్ చేస్తారు, తర్వాత దే ఆర్ ఫ్రీ. సో 10:30 to 5 మీరు ఇచ్చిన కేసు, క్లయింట్ అడ్వకేట్ పెట్టిన కేసు అప్పుడే తీసుకొని నేను చదువుతా కూర్చుంటే ఆ 500 పేజీలు 5,000 పేజీలు
కొన్ని మ్యాటర్స్లో 10,000 పేజీలు ట్రంకులు పెట్టెలు తీసుకొస్తారు. అవును, హోంవర్క్ చాలా ఉంటుంది. అటువంటప్పుడు ఆ ఒక్కొక్క పేజు కోర్టులో చదువుకుంటా ఉంటే అడ్వకేట్ సమయం అంతా అయిపోయినట్టు, ఒక్క కేసులోనే అయిపోయినట్టు. మరి ఒక జడ్జి డైలీ ఎన్ని కేసెస్ ఆర్గ్యుమెంట్ వింటున్నాడు, ఎన్ని కేసెస్లో ఇంటరీమ్ ఆర్డర్ ఇస్తున్నాడు, వాయిదా వేస్తున్నాడు, ఎన్నిట్లో ఫైనల్ డిసిషన్స్ చెప్తున్నాడు. తర్వాత అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తుంటేనే జడ్జి పాయింట్ క్యాచ్ చేసి ఈ పేజ్లో నువ్వు ఇలా చెప్పావు దీనికి ఏంటి అని అంటే, మరి ఇదంతా జడ్జి ఎప్పుడు హోంవర్క్ చేశాడు రైట్ అని అంటే, there is no time for a judge, working time. So even at home, a judge is expected to work. They are working in court, and even in sleep also, judges are working. ఎలా సార్? Yes, even in sleep. నెక్స్ట్ డే కేసెస్ ఏంటి, వీడి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ డే కేసెస్ అనేది అది కాసేపు పక్కన పెడితే, సార్ ఎట్ టైమ్స్ మేము ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత ఇది కొంచెం క్లిష్టంగా ఉంది, దీన్ని డీటెయిల్గా చదివి తీర్పు చెప్పాలి అని మేము రిజర్వ్ చేస్తాం. కేస్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ జడ్జ్మెంట్ అని ఫైల్ అంతా స్టడీ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. సో ఏంటి, ఎటు చేస్తే రైట్, ఎటు చేస్తే రాంగ్, ఏ రకంగా దీనికి జడ్జ్మెంట్ చెప్పాలి. ఈ ప్రాసెస్లో పడుకుంటే కూడా ఒక్కోసారి నిద్రలో, తెల్లవారుజామున ఎప్పుడు మధ్యరాత్రి మధ్య నిద్రలో సడన్గా ఏదో పాయింట్ గుర్తొస్తుంది. రైట్, సారీ ఇది ఎక్కడో మనం మిస్ అయ్యాం, ఇది మన ఆర్డర్లో రాయాలి అని గుర్తొస్తుంటుంది. సో మరి ఒక ఫ్యామిలీ భవిష్యత్తు, ఒక ఫ్యామిలీ, ఒక మనిషి జీవితము, అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ, డెత్ పెనాల్టీ కానీ అని అంటే అక్కడ ప్రాణం, సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. అండ్ వెకేషన్స్ అని అంటారు. మీరేమంటారు, ఏంటి ఈ జడ్జి గారికి ఇన్ని లీవులు ఉన్నాయి, కోర్ట్స్కి ఇంత లీవులు ఉన్నాయని. యూ గో అండ్ విజిట్ జడ్జెస్ రెసిడెన్సెస్ ఈవెన్ డ్యూరింగ్ దీస్ హాలిడేస్. You will find the judge giving dictations in his judgments. Right. సో వెకేషన్ కనుక ఫ్యామిలీతో మేము టూర్ వెళ్తాము అనేది ఉండదు. సో వెకేషన్ అయినప్పటికి కూడా ఈ స్టెనోగ్రాఫర్స్ బయటకు వచ్చి తిట్టుకుంటారు, ఏంటయ్య బాబు వెకేషన్స్, నేను ఏదో నా ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయాలి కానీ జడ్జి గారు నన్ను ఇంటికి పిలిచి మరి వెకేషన్లో డిక్టేషన్లు ఇస్తున్నాడు అని చెప్పి. సో ఆల్ దిస్ పెండింగ్ జడ్జిమెంట్స్, రిజర్వ్ చేసిన జడ్జ్మెంట్స్ అన్నీ ఆ బ్యాక్లాగ్స్ ఎవరు ఉంటే వెకేషన్స్లో క్లియర్ చేస్తారు. ఐ అండర్స్టాండ్ టోటలీ. డే అండ్ నైట్ వీఆర్ వర్కింగ్, వెకేషన్స్లో కూడా వీఆర్ వర్కింగ్. కానీ 92,000 కేసులు పైగా మీరు జడ్జ్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా నిజంగా నేను ఇలా ఇచ్చేసాను, ఇది కాదేమో, లేదా అది మిమ్మల్ని ఎక్కువ మదన పెట్టిన సందర్భం ఏదైనా ఉందా సార్? అంటే ఏం చెప్తారు? నేను ఇప్పటి వరకు అటువంటి సిట్యుయేషన్ ఫేస్ చేయలేదమ్మా. నా కాన్షియస్ నాకు నువ్వు తప్పు చేశావు అనేది నేను ఇప్పటివరకు ఆ ఫీలింగ్ రాలా. సార్ కాకపోతే లిబరల్గా ఉన్నాను, ఏదో కొంచెము వాడు ఒక్కటి అడిగితే 2 ఇచ్చానో, లేకపోతే సరే పోనీలే వాడు 7 ఏళ్ళు శిక్ష పడితే 5 ఏళ్ళు ఎలాగూ గడిపాడు కదా పోనీ అని వదిలేయడం, ఇలాంటిది ఆ లీనియంట్ వ్యూ తీసుకోవడమే తప్ప ఇంజస్టిస్ అనేది లేదు. అండ్ ఆ కాన్షియస్ ఎక్కడ ప్రిక్ చేయలేదు మైండ్లో.